మనం న్యాయపత్ర గ్రంథాన్ని చదువుతున్నాం. 6వ అధ్యాయంలో గిద్యోను నాయకత్వంలో గిద్యోను న్యాయపత్రం ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చదవబోతున్నాం. 6వ అధ్యాయం 1వ వచనంలో అంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి గ్రంథకర్తే మనం ఆలోచించేటటువంటి ఆ శక్తిని మనకి చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. ఇంతకుముందు మనం చదివినటువంటి లేఖనాల్లో మరల అనే పదాన్ని మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీకి పాపం చేయడం, చెరకు అప్పగించబడటం, వాడు ప్రార్థన చేయడం, న్యాయాధిపతుల ద్వారా దేవుడు విడుదల కలుగుతుంది, మళ్ళా వాళ్ళు పాపం చేయడం. ఇలాగా మనం చూస్తాం. ఇప్పుడు ఏమైంది? యెహోవా ఎవరికి అప్పగించేటట్టు వాళ్ళని మిద్యానీయులకు అప్పగించారు. యెహోవా దృష్టికి దోషులైనందున అంటే ఇంతకు ముందు ఒక న్యాయాధిపతి వాళ్ళని విడిపించాడు. అతని కాలంలో కొంతకాలం నెమ్మది ఉంది. మరలా ఇప్పుడు యెహోవా దృష్టికి దోషులయ్యారు. 7 ఏళ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరుచుకోరు. అంటే ఎంత కఠినమైనటువంటి చెర, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే ఇశ్రాయేలీయుల దగ్గర వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి, వాళ్ళ ముఖాన్ని వాళ్ళకు చూపించలేనటువంటి దుస్థితికి ఇశ్రాయేలీయులు వచ్చారు. కనానీయులు ఎదుట, మిద్యానీయులు ఎదుట. వాస్తవానికి దేవుడు చెప్పినటువంటి పని వాళ్ళ దేశంలో ఏమై ఉండేది? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేయండి అని దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వినుంటే ఏమై ఉండేది? ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది. అంటే మనం ఏదైనా దోషారోపణకు లోనవటానికి కానీ, ఇబ్బందులు లోనవటానికి కానీ కారణం దేవుడా మనం? మనమే. దేవుడు చేయమన్న పని చేయమన్నట్టుగా చేసి ఉండకపోతే ఖచ్చితంగా మనం దాని విషయంలో దోషారోపణ గురవలసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళని ఒకప్పుడు పనివారిగా పెట్టుకున్నారు. నీళ్లు తోడేవారి గాను, లేకపోతే కట్టెలు నరికేవారి గాను, ఇలాగా వాళ్ళని పెట్టుకున్నటువంటి ఇశ్రాయేలీకి ఇప్పుడేం జరిగింది? వీళ్ళే వాళ్ళ ఎదుట నిలవలేక పారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మీరు గమనించండి, చాలా సార్లు ఒక విజయ గర్వంతో మాట్లాడేవారు ఇశ్రాయేలీయులు. మా వల్లనే ఇది జరిగింది, మేమే ఇది చేయగలిగాం, మేము వాళ్ళని చేయించాం, మేము వీళ్ళని చేయించాం. దాని కారణాలు కూడా దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులారా, మీకు సహాయం చేయడానికి మాట్లాడుతున్నా. ఇశ్రాయేలీయులు వాళ్ళ విజయానికి వాళ్లే కారణం అని చాలా సార్లు అనుకునేవాడు. మరి వాళ్ళ విజయానికి వాళ్లే కారణం అయితే మరి ఇప్పుడు కూడా వాళ్లే విజయం సాధించాలిగా. మరి ఇప్పుడు ఎలాగెందుకు జరుగుతుంది? ఒకప్పుడు వాళ్ళకి నీళ్లు తోడి, ఒకప్పుడు వాళ్ళకి కట్టెలు నరికినటువంటి మిద్యానీయుల చేతులు ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే, అప్పుడు ఇప్పుడు గెలిపించేది ఎవరు? మనిషికుండే ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, బలం కాదు, తెలివి కాదు, అందం కాదు, ఇవేవి కూడా మనిషి యొక్క విజయానికి కారణం. ఎవరు తోడుగా ఉంటే విజయం? దేవుడు తోడుగా ఉంటే విజయం. దేవుడు లేకపోతే అపజయం అంతే. కాబట్టి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? 7 సంవత్సరాలకు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని మనం ఈ సంవత్సరాలతో కొలవచ్చు అనమాట. మొదటి 8 సంవత్సరాలు అప్పగించాడని చెప్పుకున్నాం మనం. మొదటి 8 సంవత్సరాలు అప్పగించాడు ఆయన. 8 సంవత్సరాలు 3వ అధ్యాయంలో 8 సంవత్సరాలు అప్పగించాడు. కూషన్ రిష్టాయిము అనేటటువంటి రాజుకి, అరామ్ మహారాజు రాజైన కూషన్ రిష్టాయిము అనే రాజుకి రాజుగా ఉండడానికి 8 సంవత్సరాలు అప్పగించాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు మిద్యానీయులకి అప్పగించాడు. అప్పుడు 3వ వచనం నుండి మనం చదివితే, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని
మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చేది. వారి ఎదుట దిగి గాదాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనియలేదు. వారును వారి ఒంటెలను లెక్క ఉండేది. దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చేది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదట్టుకు వచ్చినప్పుడు వారి యెహోవాకు ఏది బెస్ట్? హీనదట్టుకు వచ్చాక తిరిగి మరలా తప్పైపోయిన దేవుడాన్ని మొదలుపెట్టడం మంచిదా? బాగుండగానే ఆయనతో మంచి సంబంధాన్ని కొనసాగించడం మంచిదా? కాబట్టి దేవుడి పట్ల నిజంగా మనం విశ్వాస్యత, కృతజ్ఞత లేకపోతే ఇంకేమన్నానండి నమ్మకత్వం అనేటటువంటిది ఉన్నటువంటి వారమైతే దేవుడు మనతో సహవాసం చేస్తున్నప్పుడే ఆయనతో సహవాసం చేస్తూ అసలు దానికి బ్రేక్ రాకుండానే మెయింటైన్ చేస్తాం. అట్లా మనం చేసేది ఏంటంటే ఆయన మనకి ఇచ్చినటువంటి లేఖనాలు మనం చదవాలి. ఒకవేళ అలాగా దానికి బ్రేక్ వస్తే ఎప్పుడు మనసు పొందాల్సి వస్తుంది? ఆ కండిషన్ మరీ వరస అయిపోయి ఇక మనం కోలుకోలేమేమో అని భయపడేటటువంటి అప్పుడు ఇంకో ప్రమాదం ఉందండి. వస్తే మారుమనసంగా రావచ్చు, లేదంటే వైరాగ్యంతో దేవుడి మీద కోపంతో దేవుడు విడిచిపెట్టేసి లోకంలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయినా రావచ్చు. కాబట్టి మనం యోహాను రాసిన మొదటి పత్రిక చదివితే క్రైస్తవులు అనేటువంటి మానసిక ధైర్యం ఏంటంటే మనం పూర్ణమైనటువంటి ఆనందంతో ఉండాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే మొదటి 3 వచనాలు మనం చదివితే అక్కడ చెప్పాడు యోహాను, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉన్నది. మీ ఆనందం పరిపూర్ణం ఒకటికి మీ సంగతులు రాయిస్తున్నాను అని చెప్పాడు. ఈ సంగతులు అందుకు రాస్తున్నాను పదే గుర్తు చేశాడు ఆ మాటల్ని. మొదటి గురించి 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివినా కూడా క్రీస్తు అని తన కుమారుని సహవాసం మిమ్మల్ని చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పాడు. అలాగే 2వ గురించి 13వ అధ్యాయం చివరి 14వ వచనాన్ని మనం చదివినట్లయితే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మీకు ఎల్లప్పుడూ తోడైంది. అంటే దైవికమైనటువంటి వ్యక్తులతో మన సహవాసానికి ఎప్పుడైతే భంగం వాటిల్తో, ఎప్పుడైతే ఆ బ్రేక్ వస్తుందో మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన ఇష్టాలు వాటన్నిటిలో కూడా మార్పు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరితో మనసు కలపడానికి ప్రయత్నం చేయాలి? దేవుని ఆలోచనలతో మనకి ఇష్టం ఉండదు, అవి మనకు వ్యతిరేకంగానే ఉంటాయి, అవి మనకి ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ ఎలా ఉండాలి? ఆయనతో మనసు కలపడానికి కూడా. అప్పుడు ఈ పరిస్థితి రాదు. మిక్కిలి హీనదశ అనేది చాలా లీస్ట్ వర్డ్. దాంట్లో కూడా ఏ దశకి తీసుకెళ్ళాడు దేవుడు? అందుకే నేను అంటాను, దేవుడికి హెచ్చించడం తెలుసు, తగ్గించడం తెలుసు. మనిషి హెచ్చించిన తర్వాత గర్వం వస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? మళ్ళీ అట్టడుగున నెబుకద్నెజర్ రాజుని మనం చూస్తాం. ఆయన దేవుడికి లోబడినందుకు నెబుకద్నెజర్ని ప్రపంచానికి రాజుని చేశాడు. ప్రపంచానికి రాజుని చేసినటువంటి దేవుడు పశువులతో గడ్డి మెలిసేటట్టుగా కూడా అదే రాజుని ఎలా ఉండగా చక్రవర్తిగా ఉండగానే ఆ పని చేశాడు. చక్రవర్తి అనే హోదా వదిలేసినాక కాదండి, ఆయన బలహీనుడైనాక దేవుడు చేయడం కాదు, బలవంతుడిగా ఉండగానే ఇంకా బలవంతుడు చేశాడు, ఇంకా బలహీనుడు చేశాడు. కాబట్టి అంటే దేవుడితో మనకు ఉండేటటువంటి సంబంధాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం నాణ్యం చేసి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం. ఒక చిన్న ఇంట్రాక్షన్, అమ్మ తాళం ఉందమ్మా ఇంటిది, మనోహర్ ఇంటికి వెళ్ళిపోయాడు ఉంది కదా. నేను ఇందాక నుంచి అలా ఆలోచిస్తున్నాను, పిల్లలు చూసాక ఇంటికి వెళ్ళాడు, ఆయన తాళం ఉందా లేదా మరి అంటే ఆయన కాలు బాగాలేదు, ఒక తెలియదు కదా, ఒక వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆయన దగ్గర తాళం ఉందా లేదని. ఓకే, యెహోవాకు మొరపెట్టారు. అంటే మనకు బాధ కలిగినప్పుడు దేవుడికి మొరపెడతాం, సంతోషం కలిగినప్పుడు కూడా దేవుడికి మొరపెడతాం. మొరపెట్టడం అంటే సంతోషం ఏమో కృతజ్ఞతలు చెల్లించేది అయి ఉంటుంది, బాధ ఏమో నెట్టొడుతుంది, నాయన ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా దగ్గర నుంచి బయట తీసుకురా. మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే వీడియోపదేశాలు, తెలుగు ప్రాంతాలు కానీ లేకపోతే రాజులు 2వ గ్రంథం కానీ ఇలాంటి అవి చదివినప్పుడు, ఇలాంటి విషయాలు మనం గమనించినప్పుడు మనం ఏం చూస్తాము అని అంటే, ఇశ్రాయేలుకి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఒప్పందంలో మందసం మీద ఆయన ప్రజెంట్ ఉండేటటువంటి ఒక సంబంధం వాళ్ళిద్దరి మధ్య. దేవుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం దగ్గర ఎవరి ప్రజెంట్ ఉండేది, ఎవరి తండ్రి ఉండేది?
దేవుని సన్నిధి ఉంది. ఆ దేవుని సన్నిధి ఉన్న ఆ మందసం వైపు కానీ లేదంటే గుడారం అంటే తీసివేసి దేవాలయం పెట్టినప్పుడు దేవాలయం వైపు తిరిగి కానీ మొరపెట్టినప్పుడు వాళ్ళ మొరం నేను ఖచ్చితంగా ఆలోచిస్తానని దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా మీరు నా ఆజ్ఞలు మీరితే అన్ని రాజులకు అప్పగిస్తాను, ఒకవేళ నా ఆజ్ఞలు కనుక మీరు గైకుంటే మీరు ఈ కనాన్ దేశంలో మీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికంటే కూడా అద్భుతంగా మీరు జీవిస్తారు. ఒకడు 1000 మందిని తరిమేంత శక్తి మీలో ఉంటుంది. దేవుడు వ్యతిరేకంగా ఉంటే మాత్రం అలా వాళ్ళు ఒకడు 1000 మందిని చంపేస్తాడు అన్నమాట. అంత అంటే దేవుడు తోడుకున్నప్పుడు ఎంత బలవంతులు ఇశ్రాయేలీలు, దేవుడు తోడు కలిగినప్పుడు అంత బలహీనలు అన్నమాట. అందుకే వాళ్ళ సైన్యానికి అధిపతి ఎవరు? ఆయనకి ఆ పేరు అనమాట. ఇశ్రాయేలీ సైన్యానికి అధిపతి ఎవరు? దేవా అని. కాబట్టి యెహోవాకి మొరపెట్టారు. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, అంటే ఇది హృదయపూర్వకంగా పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఐగుప్తీయులు వాళ్ళ మీద పెట్టేటటువంటి బాధలు, వాళ్ళు పెట్టి దాకిరి ఇవన్నీ చూసి దేవుడు ఏం చేశారు? మోషే అహరోనులను పంపినప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి మీ బాధను చూడడానికి యెహోవా మమ్మల్ని పంపాడు అన్నప్పుడు తలలు మంచి నమస్కరించారు ఇశ్రాయేలీ పెద్దలు. ఇశ్రాయేలీ పెద్దలందరూ కూడా అలాగా. అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి బాధని దేవుడు కన్సిడర్ చేస్తాడు, ఒక వ్యక్తి సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతను బట్టి ఆనందిస్తాడు. అంటే సంతోషంగా ఉన్న వ్యక్తినేమో బ్యాలెన్స్ చేస్తాడు, బాధలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తాడంటే పైకి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? మనం దేవుడితో ఉండే బంధాన్ని ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఆయనతో ఉండే సంబంధం అలాగే ఉంటే మనం బాధలో ఉంటేనేమో పైకి తీసుకొస్తాడు, సంతోషంలో ఉంటేనేమో మనం రెచ్చిపోకుండా బ్యాలెన్స్ చేస్తాడు. కాబట్టి దేవుడు విన్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాను. దేవుడు సందేశాన్ని పంపడానికి పూర్వం దేవదూతలు వాడుకున్నాడు. ఈ న్యాయాధిపతుల కాలం ఇలా వచ్చేటప్పుడు ఈ దేవదూతలు ప్లస్ ఇంకెవరు వచ్చేవాళ్ళు? ప్రవక్తలు వచ్చేవారు. ప్రవక్తను పంపాడు. అతడు వారితో ఇలా ప్రకటించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రక్షించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చింది. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి అందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశం నుండి మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పుకొని కానీ మీరు నా మాట వినకపోతే. ఎందుకు వచ్చినాయి వీళ్ళకి ఇబ్బందులు? విన్నందుగా వినకపోయినందుగా? దేవుడి మాట విన్నందుకు దేవుడి చేత సంపాదించబడిన వాళ్ళు ఎవరు లేరు. మామూలు సాతాను వల్ల కానీ మన అజ్ఞానం వల్ల కానీ మనకు వచ్చేటటువంటి శ్రమలు వస్తాయి. ఆ వాటికి దేవుడికి సంబంధం లేదు. అది వాటికి కూడా దేవుడు సహాయం చేస్తాడు తప్ప వాటికి ఆయన కారణం వాడు. ఎందుకంటే కీడు విషయంలో ఎవరు శోధించరు? ఆయన శోధించబడ్డు మనల్ని శోధించడానికి. వాడు మాట వినలేదు. అప్పుడు యెహోవా దూత వచ్చి అభియంజనేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మత్తకి వృక్షం కింద కూర్చుంది. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉంటున్నట్లు గానుగ తోటన గోధుమలను తొడగొడుతుండగా, అంటే ఈయన భయపడి గోధుమలు తొడగొడుతున్నాడు. ఆ గానుగ తోటన ఉన్నాడు అన్నమాట, వాడు కనబడకుండా. అలా ఉంటే యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. వాస్తవానికి ఈయన ఎవరో? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? భయపడి దాక్కున్నాడా? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు. అంటే దేవుడు అతన్ని ఎంచుకున్నాడు కాబట్టి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నమాట. ఏమని? నీలో అది ఉంది, నువ్వు ఆ పని చేయగలవు అని చెప్పేసి దేవుడు ఆయనకి ఆ బలాన్ని, భరోసాని. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించను? మరి దిద్దుకోవచ్చు కదండి. వాళ్ళ క్లియర్గా అర్థమైంది. ఏమని? దేవుడు మాకు తోడుగా ఉండకపోవడం వల్లనే మాకు ఈ బాధలు వచ్చినాయి అనేది తెలిసింది. కానీ మరి దిద్దుకోవచ్చు కదా. అందుకే నేను చెప్తాను, ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి పొరపాటు విషయంలో పాపం చేశాడు అనుకోండి, పాపం అది దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని అని అర్థమైనప్పుడు అంతవరకు అర్థం చేసుకుంటాడు. ఎంతవరకు? ఇది లేఖనాలకు విరుద్ధమైంది, ఇది పాపం, ఇది నేను చేసి ఉండాల్సింది కాదు అని. అప్పుడు ఏం చేస్తే ఉపయోగం? అది విడిచిపెట్టేయాలి. అది విడిచిపెట్టేసి దేవుడితో మన సంబంధాన్ని
యథావిధిగా కొనసాగించాలి. అప్పుడు ఆ ఒప్పుకున్న దానికి ప్రతిఫలం. అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే దాన్ని మార్చుకోకపోతే ఉండే ఇబ్బంది ఏంటంటే, ఒక మంచి వస్తువు మనకు కావాలి, ఓ 20 షాపులు తిరిగి మనకు కావాల్సిన వస్తువులు మనం కనిపెట్టాం, ఇక్కడ ఉంది అని. ఇప్పుడు మన ఆనందం పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ వస్తువును కొనాలి. కనిపెట్టినంత మాత్రాన దానివల్ల మనకు వచ్చే ఆనందం రాదు. ఒకవేళ ఎవరైనా తన తప్పుదని తెలుసుకుని మారు మనసు కూడా విడిచిపెట్టేస్తే అలాంటి పని చేస్తున్నాడు. అందుకే వాక్యాన్ని విని దాన్ని స్వీకరించిన వాటిని దేంతో పోల్చాడు తెలుసా? అర్థంలో తన సహజ ముఖాన్ని చూసుకుని అవతలకు పోయి తాను ఎట్టువాడు మర్చిపోయే వాటితో పోల్చాడు. ఇప్పుడు అర్థంలో మనం చూసుకున్నప్పుడు తల తిరిగిపోయిందనో, ముఖం మీద ఎక్కడో మచ్చలు ఉన్నాయనో, లేకపోతే పౌడర్ రాసుకోలేదు, ముఖం నల్లగా ఉందనో ఏదో అర్థమైంది మనకి ఆ అర్థాన్ని చూసినప్పుడు. అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఒకవేళ తల తిరిగిపోతే తల దూకోవాలి, అందుకే అర్థం చూసుకున్నది. ఒకవేళ ముఖం నల్లగా ఉండి పౌడర్ రాసుకోవాలనిపిస్తే పౌడర్ రాసుకోవాలి, ఇక్కడ ఏదైనా అంటే తుడి చేసుకోవాలి, అంతేనా కాదండి? ఒకవేళ షేవింగ్ పెరిగిందని చూసి ఏం చేయాలి? చేసేసుకోవాలి. అంతేగాని అది చూసుకుని అవతలకు పోయి ఇందాక ఏం జరిగిందో నా లోపం అనేది మర్చిపోతే ఉపయోగం ఏమో చూసుకోవడం వల్ల. అంతకంటే చూసుకోకుండా ఉండడం చూసుకోవడం ఒకటే కాదండి. ఆ ఇద్దరికి అంత తేడా ఉందా? చూడని వాళ్ళకి చూసుకున్న వాళ్ళకి తిట్టుకోకపోతే అలాగే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు పలానా రోగం ఉందని డాక్టర్ చెప్పినప్పుడు ఎవరు భలే కనిపెట్టారని వచ్చేసి ఉపయోగమే ఉందండి. దానికి ఏం మందులు ఇస్తారో అవి వాడితే తగ్గితే అప్పుడు ఉపయోగం. అంతేగాని అందుకనమాట ఇప్పుడు ఏమన్నాడంటే, ఇది మాకు ఇలా సంభవించిందని మాకు తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు వీళ్ళకి? అంటే వాళ్ళు దేవా మా తప్పు అయిపోయిందని తిరిగి చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారండి? 7 ఏళ్ళు పట్టింది. ఏది దేవుడు చేసిన మేళ్ళన్నీ అనుభవించిన వాళ్ళకి ఎంతకాలం పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది. మనకి టైం పడతా వెంటనే ఒప్పుకోగలమండి. మనం దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యాన్ని ఒప్పుకోవడానికి మనకి సమయం పడతా వెంటనే ఒప్పుకోగలమా అంటున్నానండి. సమయం పడితే మనం కూడా, నేను అందుకే అన్నాను, మనం అన్నయ్యలో తమ్ముడు ఇస్రాయేల్ అన్నయ్యలే, పెద్ద అన్నయ్యలు. మనకి అంత తొందరగా మనం అంత తొందరగా మెత్తబడే టైప్ ఏం కాదు. మనం పెట్టకూడదు ఏ విషయంలో, పాపం చేయకుండా ఉండే విషయంలోనా, చేసి ఒప్పుకోవడానికి అలవాటు వచ్చే విషయంలో. కాబట్టి వెంటనే దాన్ని మార్చుకుంటే అది మంచిది. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, ఇది మాకు ఇలా సంభవించింది, యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిందని చెప్తూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? ఇప్పుడు కూడా తప్పెవరిది? ఇంతకుముందు మా పితరులు చెప్పారు దేవుడు చాలా అద్భుతాలు చేశాడని. ఇప్పుడు ఆ అద్భుతాలు చేశాడని చెప్పి దేవుడిని వీళ్ళు నమ్మారా? వీళ్ళు నమ్మడం గురించి మాట్లాడలేదు ఆయన. ఏమన్నాడు? బలాఢ్యుడు అని నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, ఇంకేం బలం ఉంది మాకు? మా దేవుడు ఇంతకుముందు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఆమె చేస్తున్నాడా మా పట్ల అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇలాంటివి చదువుకున్నప్పుడు మన తత్వంలో మనం మార్చుకోవాల్సినటువంటి సంగతులు కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. మనం కూడా అలాగే అంటామండి చాలాసార్లు మన మాట, నేనేం అపకారం చేశానని నాకు ఎలా జరిగిందండి, నీ మనసాక్షినాడు. అంటే నువ్వు అపకారం చేసిన దానికి వచ్చిందని నేను అంటలేదు, అంత ధైర్యం మనకు ఉండకూడదండి కదా. మనం ఏ అపకారం చేయమా? అంటే అపకారం అంటే మనుషులు చంపేయక్కర్లేదు, ఎవరు ఆసుపత్రులు మనం తీసుకోవక్కర్లేదు, మన ప్రవర్తనలో లోపాలు లేవా అంటున్నానండి. అంత ధైర్యం మాటలు మనం మాట్లాడకూడదండి. నేను ఎంత సిన్సియర్గా ఉన్నానని చెప్పుకోకూడదండి. నేను సిన్సియర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా బాగా ప్రయత్నం చేస్తాను అనాలన్నమాట. అంతే తప్ప ఇలా ఎందుకు జరిగింది అన్నప్పుడు దేవుడినే నిందించే స్థాయిలో మనం మాట్లాడాలి. అందుకే యోహాను రాసిన సువార్తలో చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేసి ఆయన రక్తంలో మనల్ని కడుగుతాడు. అలా కాకపోతే ఏమవుతుంది? మనం పాపం చేయలేదని మనం చెప్పుకుంటే మనల్ని మనం మోసం పుచ్చుకుంటాం, దేవుడిని అబద్ధికులు చేస్తాం. ఆయనేమో నీ దగ్గర ఇంకా లోపం ఉంది, సరి చేసుకోమని ఆయన చెప్తున్నాడు. మనం ఏమంటున్నాం? నా దగ్గర ఏమీ లేదు, ఆయన పర్ఫెక్ట్ అని చెప్పారు. మన సర్టిఫికేట్ మనకు తెలుద్దా? తెలుద్దండి మన సర్టిఫికేట్ మనకి. అలా తెలిస్తే ఒక్కొక్కరు 100 సర్టిఫికేట్లు ఇస్తాం ఎక్కడ కావాలంటే అక్కడ కదా. అంటే ఇటువంటి చదువుతున్నప్పుడు దేవుడితో ఇలా మాట్లాడటం తప్పు, దేవుడితో ఇలా వ్యవహరించడం తప్పు అనేటటువంటి సంగతులు మనకి అర్థం. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? అంతటా యెహోవా
యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. మిద్యానీయుల చేతికి అప్పగించింది యెహోవా అని తెలుసు కానీ ఎందుకు అప్పగించాడు అనే దాని గురించి మాత్రం ఆలోచన లేదు. వాళ్ళకి అర్థం అవడానికి ఎంతకాలం పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది అన్నమాట. అంటే దీన్ని బట్టి దేవుడు మనకి ఏ విషయంలో నేను బుద్ధి రావాలని అంటే ఎంత సమయమైనా వేచి చూస్తాడో వేచి చూడండి. ఈలో వేసి ప్రభు రాకపోతే బుక్ అయిపోయింది మనమే అనుకోండి. అంటే మనకి ఎప్పుడు దిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు దేవుడు అంటే అది సమస్య, అది ఇలా జరిగి ఉండకూడదు అనేది మనకు అర్థమైనప్పుడు ఇక మరలా దాన్ని చేయకుండా ఉండేటటువంటి బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. 7 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి అది అర్థం చేసుకోవడానికి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా. అంటే దేవుడితో సంభాషించే విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉండేవారండి ఇశ్రాయేలు. ఇప్పుడు మనవాళ్ళు ఏమంటున్నారంటే యేసునామాన్ని ఆజ్ఞాపిస్తున్నాం, ఆ పని చేయి ఈ పని చేయని దేవుడిని కమాండ్ చేస్తున్నారండి. ఇశ్రాయేలు అన్నాడు, యూదులు అన్నాడు కూడా ఎంత రెక్లెస్ గా ఎంత నెగ్లజెన్సీతో దేవుడి పట్ల వ్యవహరించలేదు. అందుకే ఇశ్రాయేలుని నేర్పించడానికి దేవుడు ఒక మాట చెప్పాడు, తన నామమును వ్యర్థముగా ఉత్తరించు అని యెహోవా నిర్దోషిగా ఎంచాడు. ఇప్పుడు ఏదో కాని పని యేసు ప్రభు నామంలో జరిగిపోవాలా అని ఆజ్ఞాపిస్తున్నానని అంటే వ్యర్థంగా ఉత్తరించడమా సజావుగా ఉత్తరించడం అండి. కానీ ఇశ్రాయేలీలు ఏమనేవారు? ఇశ్రాయేలీలు దేవదూత కనపడితే ఏమనేవారండి? దేవుని ప్రతినిధి అయినటువంటి దేవదూత కనపడితే ఏమనేవారు? చిత్తము నా ఏలినవాడ. చిత్తం అనే మాట ఎవరి దగ్గర సంబోధిస్తారు? ఎవరైనా రాదు, నా ఏలిక అనుకున్నప్పుడు చిత్తము నా ఏలినవాడ, ఆ దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనషే గోత్రములో ఎందుకు లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఎందుకు లేదంటే పనికి మాలిందని కాదుమా, ఇశ్రాయేలీలో మనషే గోత్రం స్థానం ఏంటంటే లేటుగా యాడ్ అయ్యారు. ఇప్పుడు యాకోబు స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు ఎఫ్రాయిము మనషే అనే వాడిని కలిపి యోసేపు లేవీని పక్కకి ఇచ్చాడు. లేవీకి ఏమో గోత్రం లేదు, సారీ స్వాస్థ్యం అనే అవకాశం లేదు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు వాట యాకోబు తన మనవడికి ఇచ్చిన వాట ఇద్దరు కలిసి ఎక్కడ జాయిన్ అయ్యారు? ఎఫ్రాయిమీలు మనషీలు అనేవాళ్ళు ఇందులోకి జాయిన్ అయ్యారు. పైకి వీళ్ళంతా గోత్రం అంతా ఒకే చోట నివసించరు, అర్థగోత్రం అవతల బాగానా. అందుకే నేను కనిష్ఠుడిని, అందరికంటే చిన్నవాడిని అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అన్నమాట. అందుకు యెహోవా ఆయననేమి, నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటి, జ్యేష్ఠుడు అయితే ఏంటి, ఎవరు నీకు సహాయం చేయాల్సింది? అలా అంటే ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైనా పని చెప్తే నాకు ఆ సామర్థ్యం లేదు, నేను ఆ పని చేయలేని అనకూడదండి. నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు, దాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ పని చేయడానికి ఏం చేయాలంటే అవసరమైతే దాన్ని వృద్ధి చేసుకోవాలి. లేదు నాకు ఆ సామర్థ్యం లేదంటే ఎవరిని నిందిస్తున్నాం మనం? నువ్వు నాకు అది ఇవ్వలేదు అని దేవుడు నిందిస్తున్నాం. అయినా ఒకవేళ చేసాము, మన సామర్థ్యాన్ని బట్టి చేస్తామా? మన గొంతు బాగుంది కాబట్టి ప్రసంగం చేస్తామా అంటున్నాను. మన గొంతు బాగుంది కాబట్టి పాటలు పాడుతున్నామా? మనకు బాగా జ్ఞానం ఉంది కాబట్టి పాఠాలను సిద్ధం చేసి ఎవరికైనా చెప్పగలుగుతున్నాం అని అంటే అదంతా ఎవరి దయ, ఎవరి కనుక అది. కాబట్టి నా అనే వ్యక్తిగత విషయాన్ని దేవుడు మనకు అప్పగించినటువంటి పర్మిషన్లో మాట్లాడొద్దా మాట్లాడకూడదా? నేను ఇంతే, నేను ఉపయోగపడను, నేను పనికిరాను అని చెప్పి అనొద్దా అంటున్నానండి. అనకూడదు. ఎందుకంటే నిన్ను నడిపించేది ఎవరో? దేవుడు. ఆయన చేతిలో నువ్వు వాడబడాలంటే వాడబడటమే నీ పని అంతే తప్ప నీకు తెలిసేట్టుంటే దేవుడు ప్రమేయం లేకుండా నువ్వు చేస్తావా? శ్రీహరికోటలో రాకెట్ ని ప్రయోగించి ఆయన వచ్చి సువార్త చెప్పగలడంటే ఆయన ఎవరిని వాడుకుంటే ఆయన వచ్చి చెప్పగలడు తప్ప రాకెట్ వేసే ఆయన కానీ లేకపోతే ఇంకేదో గుణముండడం ఉందని కనిపెట్టిన ఆయన కానీ వీళ్ళు వచ్చి చెప్పలేరు. అలాగని చెప్పి ఆయన ఆడకంటే గొప్పవాడు ఈయన సామర్థ్యాన్ని బట్టి చెప్తున్నాడని కూడా అనుకోకూడదు. ఎవరు వినియోగించుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకోండి తీసుకెళ్లి అధపాతాళంలో కూడా పడేస్తాడు. ఎంతమంది బోధకులు చూడలేదు అలా, ఎంతమంది గొప్ప గొప్ప ప్రసంగికులు గొప్ప గొప్ప వ్యక్తులు చూడలేదండి అలా. దేవుడు చేయి విడిచిపెట్టేసినప్పుడు అధపాతాళానికి వెళ్ళిపోయి అధోగతి పాలైపోయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు. కాబట్టి అంటే సామర్థ్యం అనేది దేవుడు ఇచ్చేది, వినియోగించుకోవడం అనేది ఎవరి పని? ఆయన వాడుకున్నంతసేపు అది హెల్దీగానే ఉంటుంది. కాబట్టి నేను కనిష్ఠుడిని అని లేకపోతే నా గోత్రం ఎలాంటిదని నువ్వు చెప్పొద్దు అని చెప్పాడు. అందుకు అతడు
అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్టు ఒక సూచన. ఆ రోజు మోషే అదే మాట అడిగాడు, ఈరోజు గిద్యోను కూడా అదే మాట అడుగుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఇప్పటికే అనేకమైనటువంటి ఇతర దేవతలు ఉన్నాయి, ఇతర దేవతల చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఈయన యెహోవా అంటే వాళ్ళకంటే పవర్ఫుల్ గా కాదా అనేది టెస్ట్ చేయడం కోసం యాక్చువల్లీ ఏం చేయడం అనమాట, దేవుడిని శోధించడం. ఒక్క దేవుడే తెలిస్తే శోధించే అవసరం లేదు. అనేక మంది దేవుళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళలో ఎవరు గొప్ప నేను ఆయన వెంబడిస్తాను కాబట్టి ఈ సూచిక నాకు కనబడితే నేను వెంబడిస్తాను అని చెప్పే మాట అనమాట. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణం బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుతుంది అని వేడుకొనగా, అంటే ఈయన ఏదో ఒక అర్పణ అర్పించి ఆ విషయంలో ఆయన్ని శోధించాలనుకుంటాడు అనమాట. అది ఇలా జరిగితే నేను నమ్ముతాను, ఇలా జరగకపోతే నేను నమ్మను అని. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను 9 బిడ్డతో పొంగని భక్ష్యములను తీసుకొని ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను అబ్రహాం అర్పించిన అర్పణ విషయంలో కూడా అదే చేశాడు దేవుడు. అలాగే గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడ యెహోవా, నిన్నుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూసినాను. అప్పుడు యెహోవా నీకు సమాధానం. యాక్చువల్గా దేవుడిని చూశాను అనే భయం ఇశ్రాయేలుకి వచ్చిందంటే వెంటనే చచ్చిపోతారు అనమాట. అందుకే దేవుడు చెప్పాడు, నన్ను చూసిన ఏ వ్యక్తి కూడా బ్రతకడు, నన్ను చూస్తే ఏ వ్యక్తి కూడా బ్రతకడు అన్నాడు. అందుకే ఏమంటాడంటే నీకు సమాధానం, భయపడకు, నీవు సావు అని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అయిన పేరు పెట్టాను. నేటి వరకు అది అభియంత్రియుల ఓప్రాలో ఉన్నది. అంటే అక్కడ జరిగిన సంఘటనకి ఒక గుర్తు పెట్టాడు అన్నమాట. అక్కడ బలిపీఠం కట్టి దాని పేరేంటి, యెహోవా సమాధానకర్త అని పెట్టాడు. ఆ ప్లేస్ పేరు ఏంటంటే యజ్రీయుల ఓప్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రజల యొక్క తరాలతో దహన బలి నడిపించమని అతనితో చెప్పాడు. అంటే ఈయన తండ్రి బయలుదేవతకి ఏం చేశాడు అన్నమాట, ఇంతకు ముందు బలిపీఠాలు కట్టి దేవత స్తంభాన్ని నిలవబెట్టాడు. వాటికి ప్రతిష్ఠించినటువంటి ఎడ్లు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రెండో దాన్ని తీసుకొచ్చి కొట్టేసినటువంటి ఆ చెట్లతో అక్కడ బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించమని చెప్పాడు. అంటే బయలు యొక్క బలిపీఠం ఏమో పడగొట్టబడింది, యెహోవా బలిపీఠం మీద ఏమో అర్పణ అర్పించబడింది. కాబట్టి ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దేవుని పని చేయడానికి ఒక వ్యక్తి నిర్ణయించుకున్నప్పుడు డైరెక్ట్ గా పని ఏం చేసుకోడు దేవుడు, ముందు ఆయన సెట్ అవ్వాలన్నమాట అండి. దేవుని పని చేయాల్సిన వ్యక్తి ఏమవ్వాలి, ముందు అతను విగ్రహారాధకుడై ఉండకుండా అతను సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. అప్పుడు ఆయన వాడుకుంటాడు. అంతే తప్ప డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఆయన పని ఏం చేసుకోడు. కానీ చాలా మంది ఏం చెప్తున్నారు, తోటపొలం నుంచి వచ్చి ఒక ఆయన దేవుని సేవ చేసేస్తాడు, నక్సలైట్ గా పనిచేసి వచ్చి ఒక ఆయన దేవుని సేవ చేసేస్తాడు. ఈయన సువార్త ప్రకటించబడలేదు, ఈయన వాక్యం ఏం లేదు, ఈయన మారుమనసు పొందలేదు, ఈయన జాగ్రత్తగా సంఘంలో సభ్యుడిగా పనిచేయలేదు. డైరెక్ట్ గా వచ్చి ఏం చేస్తాడు, ఆయన ఆ గుంపులో నుంచే ఇలా వచ్చి సువార్త ప్రకటించేస్తాడు. ఆ నక్సలిజంలో నుంచే డైరెక్ట్ ఇలా వచ్చి ప్రసంగం చేసేస్తా ఉంటాడు. అది దేవుని పద్ధతి. అందుకు గిద్యోను వాడుకోవాలనుకుంటున్న దేవుడు ఏమన్నాడంటే, ముందు నువ్వు విగ్రహారాధన అసహించుకునేవాడిగా ఉంది, ముందు నువ్వు యెహోవా గురించి తెలుసుకో, అప్పుడు నేను నా పని నిమిత్తం వాడుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ ఎప్పుడు చేశాడట ఇవన్నీ,
పగలు చేస్తే ఊరోళ్ళందరూ మళ్ళీ తిరగబడతారేమో అని భయపడి చేసే ఇంట్రెస్ట్ ఉంది కానీ మళ్ళీ ఆడతో తిరుగుబాటు రాకూడదని చెప్పేసి రాత్రి వచ్చి ఆ బలిపీఠాలు పడగొట్టి అవన్నీ కూడా తీసేసి అప్పుడు వారు ఈ పని ఎవరు చేశారని 29 వచ్చినారు. అంటే వాళ్ళు వచ్చి చూసేటప్పటికి బలిపీఠం పడగొట్టబడింది, దేవతా స్తంభాలు పడగొట్టబడి అప్పుడు రెండవ ఎత్తు ఆ బలిపీఠం దగ్గర అర్పించబడింది. ఎవరి పని చేశారు అని ఒకరితో చెప్పుకుంటుంటే యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకుంది. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడగొట్టిన కనుక అతడు చావవలని వారికి బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదించురా. ఇక్కడ తండ్రి ప్రేమ, అతనే బయలుపెట్ట కట్టించాడు, అంతకుముందు అతనే దానికి ఆరాధన చేసేవాడు. నమ్మకం ఉందా? జస్ట్ ప్రజల కోసం చేశాడా? విగ్రహారాధన చేసేవాడు ఎవరికి ఉండదంట నమ్మకం. మీరు అనుకుంటున్నారా ఎంత పెద్ద దేవస్థానంలో పనిచేసే వ్యక్తి అయినా సరే అక్కడ ఉండే విగ్రహాన్ని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? నమాజ్ చేసే ముస్లిమ్స్ అక్కడ ఎవరో అల్లా ఉన్నాడని ఆయన నమ్ముతారు అనుకుంటున్నారా? వాళ్ళ నమ్మకానికి ఆధారం ఏది? నమ్మడానికి ఏం ఆధారం ఉందండి వాళ్ళ నమ్మకానికి? కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఇతను బలిపీఠం కట్టించినప్పటికీ కూడా నమ్మలే. ఇప్పుడు కొడుకుని చంపేస్తారనేటప్పటికి ఈ బలిపీఠం కట్టించినటువంటి యోవాషు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు వచ్చింది అతనిలో ఉన్న రియాలిటీ బయటికి. ఏమని మాట్లాడుతున్నాడు? యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదించురా, మీరు వారిని రక్షించురా, వారి పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దునే సాగవలేదు. ఎవడో వారి బలిపీఠం విరగొట్టిన కనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించుకోవచ్చు. ఏమంటాడినా? నిజంగా దేవత అయితే ఏం చేయాలి? దాంట్లో ఏదైనా శక్తి ఉంటే ఏం చేయాలి? ఆ విరగొడుతున్నప్పుడు ఆ విరగొట్టేవాడిని ఏదైనా చేయాలి కదా, తన పక్షంగా తనే వాదించుకోవాలి కదా. మీరెందుకు వచ్చి దేవత పక్షంగా వాదిస్తున్నారు? దేవుడికి మీరు రిప్రజెంటేటివ్స్ అని అడుగుతున్నారు. మరి ఏ నమ్మకంతో ఈయన పని చేశాడు? ముందు ఆచారం, ట్రెడిషన్ అన్నమాట, పూర్వీకుల దగ్గర నుంచి. అందుకే పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన నమ్మకానికి యెహోవా దేవుడిని నమ్మినటువంటి వాడు నమ్మకానికి తేడా ఉంది. మరి అదే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఏమన్నారండి? చంపేసుకో, నీ మాట మాత్రం మేము మా దేవుడు తప్ప ఇంకెవరి ప్రతికి మేము నమస్కారం. మరి ఒకవేళ అగ్నిలో పడి చంపేని మా దేవుడు గారు ఇష్టమైతే చచ్చిపోతాం కానీ నీ ప్రతికి మాత్రం కాపాడే వాడిని వాడి నమ్మకాన్ని ఒప్పు చేశాడు దేవుడు. అది అంటే దేవుడిగా తెలుసుకున్న వాడు విశ్వాసానికి, దేవుడి పేరిట విగ్రహాలని లేకపోతే మిగిలినటువంటి వాడిని నమ్మే వాడకుండా విశ్వాసానికి వ్యత్యాసం అలా. ఇప్పుడు మన నమ్మకం కూడా ఎలా ఉండాలి? దేవుడిని రియల్ గా తెలుసుకున్న వాళ్ళ నమ్మకం లాగా ఉండాలా? అమ్మ నాన్న తీసుకెళ్ళారు మనం కూడా వెళ్దామని అనేలాగా ఉండాలి. అలా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని మార్చేయగలరు. అలా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఎటో ఒకటి మనల్ని చేసేయగలరు. కాబట్టి నీకు నిజంగా దేవుడు తెలిస్తే, నీకు నిజంగా దేవత అంటే నువ్వు నమ్మేటటువంటి దేవుని యొక్క గుణగణాలు తెలిస్తే నేను ఎవరు కూడా ఏం చేయలేరు, షేక్ చేయలేరు అన్నమాట. అందుకే దేవుని రాజ్యం అన్నప్పుడు అది నిశ్చలమైంది అని చెప్పాడు అన్నమాట. నిశ్చలమైన రాజ్యం పొంది ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:29 అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది, అది ఎలాంటిదట? ద కింగ్డమ్ విచ్ ఈజ్ అన్షేకబుల్ అనే మాట ఉంటుందండి. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, దేవుని గుణాల గురించి కూడా అదే మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివితే, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఛాయ అయినను అనే మాట ఆయన గురించి వచ్చారు. మరి విగ్రహాన్ని ఇంతకుముందు ప్రతిష్ఠించిన వ్యక్తి, దానికి గుడి కట్టించిన వ్యక్తి ఏమని చెప్తున్నాడు? మరి దాన్ని అది రక్షించుకోవచ్చు కదా, ఎందుకు మీరు ఆయన పక్షంగా వాదిస్తున్నారు అని చెప్పేసి అని చెప్పాడు. ఒకడు తన బలిపీఠం విరగొట్టినందున అతనితో బయలు వాదించుకోమని చెప్పి ఆ దినమున అతనికి ఎరుడు బయలు అని పేరు. సో ఇలాగా మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దేవుగా యెహోవాత్మ గిద్యోనును ఆదేశించారు. యెహోవాత్మ అన్న, యేసుక్రీస్తు ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, ఆత్మ అన్న, నిత్యుడు ఆత్మ అన్న, సత్యస్వరూప ఆత్మ అన్న, ఎవరి గురించి చెప్పినమాట? పరిశుద్ధాత్మ. అలాగే పరిశుద్ధాత్మ ఆయనలోకి రావడం, అతడు ఘోరం అవుతున్నప్పుడు
అవి కుటుంబ పోరాటం యొక్కకు వచ్చాయి. ఇలాగ వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి మిద్యానీయుని తరిమి కొట్టారు. 23వ వచనం, 7వ అధ్యాయం 23వ వచనం. యాక్చువల్గా 6, 7, 8 అధ్యాయాన్ని చదివితే గిద్యోనుకు సంబంధించిన స్టోరీ ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి జస్ట్ నేను ఆయన ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఏమేమి విషయాలను చెప్పాడు, ఎలాగ నమ్మాడు, ఎలాగ యుద్ధం చేశాడు అనే విషయాలు మాత్రమే మీకు గుర్తుంది. 23లో 7వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, నఫ్తాలీయుల గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్య గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. అలాగా మళ్ళీ సహోదరులతోనే గొడవ వచ్చింది కొన్ని సందర్భాల్లో. ఎఫ్రాయిమీలు మిద్యానీయులతో అంటే గిద్యోను అతని సంబంధికులతో గొడవ పడ్డారు, ఇలా జరిగింది. 22వ వచనంలో 8వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, గిద్యోను మంచి నాయకుడే. గిద్యోను ఆయన దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఏం చెప్తున్నాడో చూడండి. ఒక వ్యక్తికి గౌరవం అంతా ఆపాదించబడితే ఏం చెప్తాడండి? సపోజ్ ఎవరైనా సరే 100 మంది కలిసి ఒక వ్యక్తిని, అప్ప మీరు చాలా గ్రేట్ లీడర్ అంటే, మీరు లేకపోతే అసలు ఎంత జరుగుతుంది కాదండి, ఇన్ని పనులు అయ్యింటాయి కాదండి, అది అలా కావదండి, ఇది ఇలా కావదండి అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఆ మనిషికి ఏం ఆలోచన వస్తుంది? నాలో ఏదో లేకపోతే ఎందుకు చెప్తారు వీళ్ళు అందరూ అనిపిస్తుంది అనమాట. అంటే ఎంకరేజ్ అవ్వటం మంచిదే, కానీ అదే నిజం అనుకోకూడదు అనమాట అండి. అప్పుడు ఆ ఘనతను ఎవరు కాపాదించాలి? దేవుడు నాకు తోడుబండు బట్టి పని చేయగలిగాను. మరి ఇదే పని నేను ఇంతకుముందు చేయలేకపోయానుగా దేవుడు నమ్మనప్పుడు. మరి ఇప్పుడు ఎలా చేయగలిగాను? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు దేవుడు నాతో కూడా లేడు, ఇప్పుడు దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఇప్పుడు మిద్యానీయుల చేతిలో నుంచి కాపాడిన తర్వాత ప్రజలందరూ కూడా ఎక్సైట్ అయ్యారు బాగా. ఏమని? గిద్యోను ఉండబట్టే ఈరోజు మనం మిద్యానీయుల చేతిలో నుంచి తప్పించుకున్నామని అన్నారు. ఇశ్రాయేలీయులకి సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా ఉండేవారు, బాధ వచ్చినప్పుడు ఒకలాగా ఉండేవారు. అంటే మనిషి యొక్క పరిపక్వతలో తేడా ఉన్నప్పుడు, ఎమోషన్స్ లో తేడా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఒకలా ఉంటారు, సంతోషం కలిగినప్పుడు ఒకలా ఉంటారు. మెచ్యూర్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కాస్త వయసు, అనుభవం, వ్యవహారాలన్నింటినీ చూసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, కష్టం వచ్చినప్పుడు తొందర, సంతోషం వచ్చినప్పుడు కంగారు పడతారు. అలాగనమాట. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారట, 22వ వచనం చూడండి, 8వ అధ్యాయం 22వ వచనం. నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి బానిసలుగా బ్రతికి ఎవరన్నా కాస్త బయటకు తీసుకెళ్తే రిలీఫ్ వస్తే బాగుండు అని ఏడ్చిన వాళ్ళని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అనేకమైన అద్భుతాలు చేసి తీసుకొచ్చిన మోషని కంటిన్యూగా ప్రేమించారా వాళ్ళు? ఒకరోజు ప్రేమించేవాళ్ళు, ఒకరోజు ద్వేషించేవాళ్ళు. ఒకరోజు ఏమో మోసే అంత గొప్పవాడు లేడు అనేవాళ్ళు, ఒకరోజు ఏమో రాళ్ళు ఎత్తేవాళ్ళు. ఈ నీ వల్ల నేను చేసేపోయింది, మాకు మాంసం లేదు, మాకు అవి లేవు, మాకు ఇవి లేవు. వీళ్ళేమో విద్యాన్ని, ఆయన కొడుకును కూడా పరిపాలించేస్తారు. అప్పుడు అన్నారు ఏదో ఉద్రేకంతో, ఇది లాంగ్ రన్ లో పనికొచ్చే మాట కాదండి, టెంపరీ. అది ఏమన్నారు? అందుకు గిద్యోను ఆయన తొందరపడలేదు. వాడు తొందరపడినా సరే ఎవరు తొందరపడలేదు? గిద్యోను తొందరపడలేదు. అందుకే ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఏలను, నేను కాదు మీ రాజుని, నేను నా సొంత బలం చేత మిమ్మల్ని కాపాడలేదు, నేను నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మను. కాబట్టి దేవుడు మనకు ఎలా ఉన్నాడని గ్రహించాడు? వేలికగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఆయన మన రాజు. కాబట్టి దేవుడు ఏలాలనుకోండి మీరు, అప్పుడు హ్యాపీగా ఆయనతో ఎక్కువ కాలం ఉంటారు. మనుషులు ఏలాలనుకుంటే, అందుకే ప్రతి సంబంధం ఎవరిని బట్టి ఉండాలి? దేవుడిని బట్టి మనుషులతో, దేవుడిని బట్టి మనుషులు. అలాగే కాబట్టి గిద్యోను ఏం చెప్పాడు అని అంటే, భలే మంచి మాట అన్నారు, మీ ఇష్టం మేరకు నేను అలాగే నా కొడుకు, నేను, నా మనవాళ్ళు అందరం మేము ప్రతిష్ఠించుకుంటాం. మీరు వద్దన్నా కాదన్నా నేనే, మా కుటుంబం మీకు రాజులు అనలేదండి. మేము దేవుని చేత వాడబడుతున్నటువంటి దేవుని ప్రతినిధులు అన్నారు. నాయకత్వం వహించేటటువంటి ప్రతి వాళ్ళకి ఉండాల్సిన బ్యాలెన్స్ అండి. దేవుడు నాయకుడు, ముఖ్యమైన నాయకుడు ఎవరు? పేతురు కూడా తాను రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడు, తోటి పెద్దను మీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా హెచ్చరిస్తూ ఒక మాట రాస్తున్నాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కాపర్లమైన మనం అందరం కూడా ఆయన లెక్క చెప్పాలి. కాబట్టి
జాగ్రత్త అని చెప్పాడు. ప్రధాన కాపరి యేసు ప్రభు, ఆయన కింద మనం పనిచేస్తున్నాం, మనకి సంఘం అప్పగించబడింది, అంతే తప్ప మనం దాని మీద అధిపతులు కాదు. అది గుర్తుపెట్టుకోండి అనే సంగతిని పేతురు తనతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చెప్పారు. అలాగే ఇక్కడ గిద్యోను కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను కాదు, నా కుమారుడు కాదు, లేకపోతే మంత్రుల నుంచి వచ్చే మరో గొప్ప నాయకుడు కాదు మిమ్మల్ని కాపాడాల్సింది ఎవరు? ఇశ్రాయేలీలు అప్పుడు సౌలు కూడా అలాగే కోరుకున్నారు లేదండి? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలనే సౌలు కోరుకున్నారు. అంటే మానవరాజు వాళ్ళు ఎదుర్కొని ఉండటం వాళ్ళకి కావాలి. దేవుడు ఎక్కడ ఉండి సహాయం చేస్తున్నాడు అన్నదానికి పెద్ద ఇష్టం లేదనమాట అండి వాళ్ళకి. దేవుడు చెప్పాడు, అయ్యా మీకు రాజుని ఇచ్చానంటే అతను ముందు పరిగెట్టడానికి మీలో కొంతమంది ఉండాలి, మీ శ్రేష్టమైన వస్తువులన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి, ఆయనకి పన్ను కట్టాలి, ఆయన న్యాయం చేసినా అన్యాయం చేసినా దాన్ని మీరు భరించాలి, మీకు నేను రాజుగా ఉంటే మీకు మేలు అని దేవుడు ఎంత చెప్పినా వాడు పలకెక్కలేదు. అయినా మాకు భౌతిక రాజు కావాలి అని చెప్పారు. ఆ రాజు కూడా ఎలా ఉండాలి? కొడుకుగా బలంగా ఉండాలి. అందుకే ఆ భుజాల కాడికి వచ్చారట జనం అందరూ, అంత కొడుకు ఆయన ఇచ్చారు. ఆయన మంచి కొడుకుగా ఉన్నాడు, గుణం కూడా అలాగే ఉందా? వాడు కోరుకున్నంత ధైర్యవంతుడా అంటే ఫిలిస్తీన్లు చూసి కాబట్టి అంటే ఇంత బ్యాలెన్స్ తో ఆ న్యాయాధిపతిగా అతను పరిపాలించాడు. దీని తర్వాత మరలా ఇశ్రాయేలీలు ఏం చేశారట? 34 వచ్చిన చూడండి, 34 33 నుండి చదివితే 33 నుండి చదువుతాం. గిద్యోను చనిపోయిన తరువాత ఎంతకాలం పరిపాలించాడు? నెమ్మదిగా ఎంతకాలం ఉన్నారు వీళ్ళు? 28వ వచనంలో ఏముందంటే, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అణపబడి వాటి తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మడముగా ఉండేది. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలును తన ఇంట నివసించకపోయాడు. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండేది. 70 మంది ఉన్నారంటండి ఆయన కుమారులు. 70 తిప్పలు పెడతారంటాడు. ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండదు. అలాగే అందుకే అబ్రహాం లాంటి తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ తెచ్చి ఇచ్చారు. హాగర్కి ఇస్మాయిల్కి ఇవ్వాల్సింది ఇస్మాయిల్కి ఇచ్చేసాడు. ఇంకొక ఆమె ఎవరు? 25వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం, కేతుర. ఆమె పిల్లలకు మిద్యాను వీళ్ళందరూ కూడా ఆడే ఆ కేతుర పిల్లలు. వీళ్ళందరూ కూడా మిద్యానీయులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ సెటిల్ చేయాల్సింది వాళ్ళకి సెటిల్ చేసేసారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇస్సాకు వారసుడు, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చాడు. కాబట్టి అబ్రహాం యొక్క వారసత్వం అంతా కూడా ఆయనకి 70 మంది కుమారులట. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై, భలే మాట ఇంకోసం వాడాడు. ఎలాంటి వృద్ధుడయ్యాడైనా? మహావృద్ధుడై చనిపోయి అభ్యంతరీయుల వస్త్రాల్లో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఇది యూదుల ట్రెడిషన్ అన్నమాట. వాడు కుటుంబీకులందరూ ఒకే చోట పాతి పెట్టబడతారు. అబ్రహాం దగ్గర నుంచి మనం చూస్తాం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూనున్న తమ శత్రువుల చేతిలో నుంచి విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక, ఎక్కడైనా సమస్య ఇదేనండి, దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోతే మర్చిపోతాం. మర్చిపోతే ఏమవుద్ది? జ్ఞాపకం చేసుకోకపోతే మర్చిపోతే ఏమవుద్దండి? వెంటనే పాపంలో పడిపోతాం. అలాగన్నమాట. మరల అనే పదాన్ని ఎందుకు పడ్డాడు అని అంటే, ఇది తరచు జరుగుతున్నటువంటి సంఘటన కాదు. మరల బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకునేది. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతా మరిచి అతని ఇంటి వారికి ఉపకారం చేయక ఇలాగ మరలా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మరలా అప్పుడు అబీమెలెకును దేవుడు న్యాయాధిపతిగా నియమించారు. ఇలాగా న్యాయపతుల గ్రంథంలో ఉండేటటువంటి మిగిలిన వాళ్ళ గురించి చదవండి. అంటే ఇలా నేను న్యాయపతుల గ్రంథం ఎక్కువ కాలం చెప్పాలని నా ఉద్దేశం. జస్ట్ ఎలా చదవాలనేది నేను చెప్పడమే నా ఆలోచన. కాబట్టి మొదట ముగ్గురు రాజుల గురించి చదివాను. ఒత్నియేలు, యెహూదు, షమ్గర్ అనే రాజుల గురించి చదివాను. గిద్యోను గురించి అసలు న్యాయపతుల గ్రంథం ఎలా రాయబడింది అనేటటువంటి సంగతి మీకు చెప్పండి. ఇవి చదవడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని వ్యక్తిత్వం ఏంటి, ఆయనతో మనం ఎలాగా వ్యవహరించాలి. ఆయనతో మనం పాఠ్య మనం చదువుతున్న ప్రతిసారి కూడా దేవుని స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది,
ఆయనతో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ ఆయనతో సమాధానంగా లేని వారికి ఏం తటస్థించింది అనేటటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి గిద్యోన్ లాంటి మనసుతో నాయకులు పనిచేయాలి. ఇందులో నుంచి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఎవరు లాంటి మనసుతో నాయకులు పనిచేయాలి? గిద్యోన్ లాంటి మనసుతో, దేవుడు ఉన్నాడు ఆయనే అన్నిటికీ అధిపతి అనే మనసుతో నాయకులు పనిచేయాలి. అలాంటి వాడిని దేవుడు ఎంత గొప్ప పనికైనా వాడుకుంటాడు. మనం లోబడే కొద్దీ ఎక్కువ పని కోసం దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనకు అహంకారం లేకపోతే గర్విష్ఠానం వచ్చిందని అంటే ఉన్న స్థితి నుంచి ఇంకా మనం కిందకి వచ్చేస్తాం. వ్యక్తులైనా నాయకులైనా ఎవరైనా సరే. కాబట్టి ఆ సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకుంటాడు? ఆయన పట్ల అవగాహన ఉన్న వాళ్ళ, ఆయన స్వభావాన్ని గురించి అవగాహన లేని వాళ్ళని. అవగాహన ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు. వాడబడాలనే ఉద్దేశం ఉన్నవాడు ముందేం చేయాలి? ఆయన గురించినటువంటి అవగాహనని తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం చేయాలి అని ఎవరైనా బ్యాంకులో పనిచేయాలన్నా అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? ముందాడు బ్యాంకు సంబంధించిన అంటే కామర్స్ తెలియాలి, మ్యాథ్స్ తెలియాలి. అంటే వాళ్ళకి సంబంధించిన ఆ బ్యాంక్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటిని ముందు నేర్చుకోవాలి. వాళ్ళు దానికోసం వాడబడతారు. అలా కాదు, ఎస్ట్రే చదివిన ఆయన ఒక ఆయన తీసుకెళ్ళి పెడితే ఒక నెలన్న జీతం పట్టుకెళ్ళండి ఆయన క్యాషియర్గా పెట్టి. ఎస్ట్రే చదివిన ఆయన తీసుకెళ్ళి క్యాషియర్గా పెట్టామనుకోండి, ఒక నెలన్న ఆయనకి జీతం రాదంటున్నాను, ముందే పోతే ఆయన ఎక్కువ ఇవ్వడం. వచ్చిన వాళ్ళకల్లా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు బ్యాంక్ క్యాషియర్గా. ఆయన ఒక్క నెలన్నా పూర్తిగా జీతం తీసుకోలేదండి ఆయన దగ్గర. కారణం ఏంటంటే లెక్కలు రావు ఆయనకి, ఎక్కువ ఇచ్చేసేవాడు, ఎవరి జీతంలో కట్ అయిపోయాయి. దేవుడు తెలిస్తే ఆయన పని మనం చక్కగా చేయాలి. కాబట్టి దేవుడితో సంబంధం కలిగి ఉండటానికి కానీ, సహవాసం కలిగి ఉండటానికి కానీ, ఆయన గుణం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఏది ఇష్టం ఏది కష్టం అనేటువంటి మనం తెలియకుండా దేవుడితో సహవాసం, అది పాత నిబంధన చరిత్ర నుంచి మనం నేర్చుకునేటటువంటి నీతి సూత్రాలు అనుకోండి.